హాయ్! హలో! నమస్తే. వెల్కమ్ టు హిట్ టీవీ. మొన్న జరిగినటువంటి పాకిస్తాన్‌పై భారత్ ఉత్కంఠ భేరిలో మనం గెలుపొందామని చెప్పాము. అయితే దానికి సంబంధించినటువంటి కొంతమంది షేక్ హ్యాండ్ ఇవ్వకపోవడము, గెలిచిన తర్వాత మా ఆటకు సంబంధించినటువంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పాటించలేదంటూ పీసీబీ ఇప్పటికే కంప్లెయింట్ చేసింది. మీతో మేము బైకాట్ చేశామా లేదా అనే విషయం గూడా వాళ్ళు చెప్తున్నారు. మరీ ముఖ్యంగా రేపటి జరగబోయే మ్యాచ్‌కి సంబంధించినటువంటి న్యూస్ అంతా గూడా ఒక్కసారిగా వైరల్‌గా అవుతుంది. సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా కూడా అరే! ఆడితే ఆడాలి పాకిస్తాన్‌తో మ్యాచ్ అనే మాటను ఒక డైలాగ్‌ను వేరే టీమ్‌తో ఏం ఆడితే వస్తుందని ఆ బొంగు అంటూ డైలాగ్‌ను గూడా ట్రోల్ చేస్తున్నారు. కానీ పాకిస్తాన్ ఇప్పటికి ఓడిపోయినప్పటికీ తనలో పొగరు తగ్గలేదా? లేదంటే ఇండియాకు సంబంధించినటువంటి ప్లేయర్స్‌ని తక్కువ అంచనా ఏస్తుందా అనేది మరీ క్లుప్తంగా సుధీర్ గారు మనతో మాట్లాడడానికి రెడీగా ఉన్నారు. నమస్తే సార్. హాయ్ సురేష్ గారు ఎలా ఉన్నారు? యాహ్! సార్. ఐయామ్ ఫైన్. ఐయామ్ వెరీ గుడ్. నమస్తే. నమస్తే. థాంక్ యూ ఫర్ యువర్ కన్సర్న్ సార్. సార్ నో నిజంగా ప్రాబ్లమ్ యూర్ ఎన్ చెప్పండి. ఇన్‌స్పిరేషన్ టు అస్. దాదాపు ఈ ఏజ్‌లో మీకున్నటువంటి క్రికెట్ పిచ్చిని ఒక ఒక వందలాది మందిని ఒక టాబ్లెట్ ఏదైతే ఉంటదో, ఆ టాబ్లెట్‌ని ట్రాన్స్‌ఫార్మ్ చేస్తున్నారు గదా! ఆ ఎనర్జీ అనేది ఎక్కడ తగ్గకుండా మీరు ఒక క్రికెట్ పట్ల గావచ్చు, ఆ అనాలిసిస్ మీరు చేయడం అంతా గూడా వి వి ప్లెజర్ టు మీ టు సచ్ ఎ గుడ్ ఒక జాబ్ అని జెప్పొచ్చు సార్. థాంక్ యూ ఫర్ యువర్ కాంప్లిమెంట్ సురేష్. బికాస్ స్పోర్ట్స్, మ్యూజిక్ ఎప్పుడు కూడా నన్ను ముందుకు తీసుకొని వెళ్తూనే ఉన్నాయి. అండ్ ఐ యెస్. ఆల్వేస్ కీప్ టెల్లింగ్ పీపుల్ సురేష్ మ్యూజిక్ అనేది ఫస్ట్ ఈక్వల్ ఆఫ్ కోర్స్ స్పోర్ట్స్, మ్యూజిక్ నాకు మొదటి నుంచి కూడా నా ప్యాషన్ యాక్చువల్లీ చిన్నప్పటి నుండి. అండ్ ఓకే. స్పోర్ట్స్‌లో ఆఫ్ కోర్స్ ఆడాను. అండ్ మ్యూజిక్‌లో యూ ఆల్ నో దట్ ఐ అవును. సింగ్ ఎ బిట్ ఆల్సో యాక్చువల్లీ. కిషోర్ ఓకే. కుమార్ పాట అంటే నాకు చాలా ఇష్టం. అండ్ అవును. ఇవి 2 ముందు ఎప్పుడు నన్ను డ్రైవ్ చేస్తూనే మొన్న రీసెంట్‌గా ఆఫ్ కోర్స్ జస్ట్ 2 డేస్ ఎగోనే కెనడా నుంచి వచ్చాను. కెనడాలో ఒక బిగ్ స్పోర్ట్స్ ఈవెంట్ కూడా జరిగింది. ఓకే. అండ్ లెట్స్ సీ ఫ్యూచర్‌లో మనమందరం కూడా వెళ్ళే ప్రయత్నం చేద్దాం నిజంగా గాడ్ సోషల్ విల్లింగ్ యాక్చువల్లీ. మీడియాలో మీ వీడియో జూస్తూ, మీ షార్ట్స్ చూస్తూ, మీరు యాహ్! చెప్పేటువంటి కామెంటరీలు వింటుంటే, నిజంగా ఆటలో ఉన్నటువంటి ప్రాముఖ్యతని, ఆటలో ఉన్నటువంటి ఆ డెప్త్‌ను క్లుప్తంగా అహర్నిశలు శ్రమించకుండా ఒక మాటలో చెప్పేసారు చూసారా? కంప్లీట్ అరటి తొక్క ఒలిచినట్టు నోట్లో పెట్టినటువంటి అంత మృదువుగా, అంత ఈజీగా ఉంటుంది సార్. వెరీ బ్లెస్డ్ సార్. అలా ఏం లేదు. బికాస్ ఎనీబడీ యాక్చువల్లీ నేను అదే చెప్తుంటాను. ఎవరైనా గాని మనం చదువుతూ ఉండాలి అసలు యాక్చువల్‌గా ఓకే. చదవడం అనేది చాలా ఇంపార్టెంట్ యాక్చువల్లీ. అండ్ హ్మ్. యాహ్! మనం చదువుతున్న కొద్దీ నాలెడ్జ్ అనేది పెరుగుతూ ఉంటుంది జనరల్‌గా రియల్‌గా చెప్పాలంటే. అండ్ అవును. ఈరోజు యాక్చువల్లీ మార్నింగ్ వన్ ఆఫ్ మై స్టూడెంట్స్ తోటి ఒక నేను వండర్‌ఫుల్ కొటేషన్ కూడా షేర్ చేసుకున్నాను. అండ్ దట్స్ వెరీ యూజ్‌ఫుల్ టు ఎవ్రీవన్ ఆల్సో. ఓకే. ఈ ప్లీజ్. ఇంటెలెక్చువల్ గ్రోత్ అనేది మన బర్త్ తోటి స్టార్ట్ అయితది. అండ్ ఇట్ షుడ్ ఎండ్ విత్ డెత్ అంటారు అసలు యాక్చువల్‌గా రియల్‌గా చెప్పాలంటే. అంటే మన గ్రేట్. గ్రేట్. లెర్నింగ్ అనేది అబ్సల్యూట్‌లీ మన పుట్టుకతోటి స్టార్ట్ కావాలి ఏదైనా గాని ప్యాషన్ ఉంటే దాంతో మన ఎండ్ తోటి అది ఎండ్ కావాలి అసలు యాక్చువల్లీ. మన అవును లైఫ్ సార్. ఎండ్ తోటి అది ఎండ్ కావాలి. సో అప్పుడే మనం ఇంప్రూవ్ అవుతుంటాం. పబ్లిక్‌కి ఎక్కువగా తెలియజేసే ప్రయత్నం చేస్తుంటాం. అండ్ దట్ టూ ఆనెస్టీ అనేది చాలా ఇంపార్టెంట్ మనకు దేంట్లోనైనా. ఫర్ ఎగ్జాంపుల్ మీరు క్వెషన్ అడుగుతున్నప్పుడు నాకేదైనా తెలవదు అంటే నేను తెలవదు అంటాను. ఓకే. తెలిసింది అంటే దానికి జవాబిస్తాను. ఒక్కొక్కసారి తెలిసా గాని అది జవాబిచ్చేటట్టు లేకుంటే నేను దానికి జనరల్‌గా జవాబివ్వను. సో దట్స్ బీన్ మై నేచర్ యాక్చువల్లీ రైట్ ష్యూర్ ఫ్రమ్ సార్. ది వర్డ్ మిమ్మల్ని ఇబ్బంది బిగినింగ్. పెట్టే క్వెషన్స్ ఏమి అడగము. నో ప్రాబ్లమ్. నో సునాయాసంగా ప్రాబ్లమ్. మీరు యూ గో చెప్పేటువంటి అహెడ్. క్వెషన్స్ మాత్రమే గాన్ ప్రిపేర్డ్. అవర్ పీఆర్ టీమ్స్ రిసర్చ్ ఆన్ యువర్ నాలెడ్జ్ యాహ్! అండ్ గో అహెడ్. బేస్డ్ ఆన్ ద ప్రీవియస్ క్రికెట్ మ్యాచ్ కూడా మేము చూసాము. దాన్ని బట్టే అడుగుతామని మేము తెలియజేస్తున్నాం. ఫస్ట్ క్వెషన్ వచ్చేసి, గో అహెడ్. సార్ నిన్న జరిగినటువంటి చెప్పండి. ఏసియా కప్‌లో పాకిస్తాన్ మీద మనం గెలిచామని చెప్తున్నాము. ఆ సింధూర్ వార్ సంబంధించినటువంటి ప్రపంచానికి ఆ శాంతి చర్చకు సంబంధించినటువంటి కీస్ ఫైర్ ఎత్తేసామని చెప్పేసి వచ్చిన తర్వాత గూడా కొంతమంది నెటిజన్లు ఏదైతే ఇండియాలో ఉన్నటువంటి నెటిజన్లు కావచ్చు, పాకిస్తాన్‌లో ఉన్నటువంటి నెటిజన్లంతా కూడా వాళ్ళతో మనం బైకాట్ చేస్తే బాగుంటుంది గదా! అని చెప్పేసి ఇండియా ఎందుకంటే దాదాపు మోస్ట్ ఆఫ్ ద 60-70% కూడా టికెట్ అనేది సోల్డ్ అవ్వకపోవడం గూడా మనకంతా తెలుసు. ఎలా జూస్తారు సార్? నిజంగా పాకిస్తాన్ మీద భారత్ గెలిచిందా? లేదంటే వారు గెలిచామా? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏందంటే చూడండి సురేష్ వెరీ క్లియర్ థింగ్ ఏందంటే టోర్నమెంట్ స్టార్ట్ అయిపోయింది. మ్యాచ్ అయిపోయింది. అండ్ టోర్నమెంట్ స్టార్ట్ కానప్పటి నుండి ఇవన్నీ చర్చలు కొనసాగుతూనే ఉన్నాయి. దాదాపు ఒక 15, 20 డేస్ నుంచి అయితే కొంచెం హాట్‌గా ఆడితే బావుంటుందా? ఆడుకుంటే బావుంటుందా? పాకిస్తాన్ అవును. తోటి. ఆ! చాలామంది రియల్‌గా స్పోర్ట్స్ లవర్స్ ఏది కోరుకుంటారంటే ఎవరైనా గాని ఫర్ ఫర్ ఎగ్జాంపుల్ మనమైనా గాని ఓకే. అంటే దేనికైనా గాని ఒక ఎండ్ అనేది ఉండాలి అసలు యాక్చువల్‌గా. బికాజ్ ప్రతి దాన్ని కూడా మనం ప్రొలాంగ్ చేస్తూ ఉంటే కూడా ఐ థింక్ నథింగ్ వి కెన్ సక్సీడ్ ఇన్ లైఫ్ యాక్చువల్లీ. అంటే జీవితంలో సక్సెస్ అనేది ఉండదు.
అవును. ఫర్ ఎగ్జాంపుల్ యుద్ధాలు జరుగుతూనే ఉంటాయి. ఇప్పుడు చూడండి ఇది ఒకటే కాదు కదా! అసలు యాక్చువల్‌గా ప్రపంచ యుద్ధం స్టార్ట్ అయింది. ప్రపంచ యుద్ధం అప్పుడు కూడా ఒలింపిక్స్ జరగలేదు. మనందరికీ తెలుసు. 1936 తర్వాత 50 వరకు మళ్ళీ ఒలింపిక్స్ కూడా కొనసాగలేదు. అవును. అండ్ ఫస్ట్ కొన్ని టోర్నమెంట్స్ జరిగినప్పుడు కొన్ని కంట్రీస్ కూడా పార్టిసిపేట్ చేయలేదు. కొన్ని కంట్రీస్‌లో జరుగుతున్నప్పుడు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 36లో అయినప్పుడు బెర్లిన్ అయినప్పుడు ఇంగ్లాండ్ పార్టిసిపేట్ చేయలేదు కొన్నిట్లలో. ఎందుకంటే ఆ దేశాలకు మధ్య ఉన్నటువంటి సంబంధం అలా ఉండేది అసలు యాక్చువల్‌గా. ఓకే. సో దీస్ థింగ్స్ హావ్ బీన్ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ యాక్చువల్లీ మన లైఫ్‌లో స్పోర్ట్స్‌లో భాగంగానే మనం చూస్తూ వచ్చాం. ఇండియా, పాకిస్తాన్ అనేది ఆఫ్‌కోర్స్ మనం ఇప్పటి నుంచి కాదు కదా! ఇప్పుడు చూడండి 60 కంటే ముందు 1969లో, 70లో ఐ థింక్ 69లో అనుకుంటాను. ఇండియా, పాకిస్తాన్ మధ్య వారైనప్పుడు చాలా రోజుల వరకు రిలేషన్స్ అన్నీ కూడా మరుగుపడిపోయినాయి. అవును. 78 వరకు మళ్ళీ ఇండియా డిడ్ నాట్ ప్లే అగైన్స్ట్ పాకిస్తాన్ యాక్చువల్లీ. మళ్ళీ 78లో ఇండియా, పాకిస్తాన్ వెళ్ళింది. అప్పుడు అద్భుతమైనటువంటి ఘన స్వాగతం తెలియజేయడం చూసాం. ఓకే. అండ్ అవును. ఆ తర్వాత మ్యాచెస్ కొనసాగాయి. మళ్ళీ దేర్ వాస్ ఎ గ్యాప్ యాక్చువల్లీ. అంటే చాలా మంది ఏమంటారంటే వరల్డ్ కప్స్‌లో ఎందుకు ఆడలేదు 77 అంటే రియల్‌గా చెప్పాలంటే అంటే ఆ గ్రూప్‌లో పడలేదు ఇండియా. ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ 75, 79లో పడుంటే ఎలా ఉంటుండదో వి డోంట్ నో ద రీజన్ యాక్చువల్లీ. బట్ ఓకే. బట్ బట్ ఇప్పుడు కూడా అంటే ఏ గవర్నమెంట్‌ని కూడా మనం బ్లేమ్ చేయకూడదు. జనరల్‌గా ఇప్పుడు చాలా మంది ఏమంటారంటే ఇప్పుడున్నటువంటి గవర్నమెంట్‌ని బ్లేమ్ చేస్తూ అగైన్స్ట్ పార్టీ వాళ్ళు ఏం చేస్తుంటారంటే ఈ గవర్నమెంట్ ఇట్లా చేస్తుంది. మనం దాంట్లో నుంచి మనం డీప్‌గా పోకుండా సురేష్ నేనేమంటానంటే హ్మ్. స్పోర్ట్స్‌ను స్పోర్ట్స్ లాగా చూడడం అనేది చాలా ఇంపార్టెంట్ అసలు యాక్చువల్లీ. ఐ మీన్ నెవర్ మిక్స్ ఇట్ విత్ పాలిటిక్స్ తోటి ఇన్వాల్వ్ చేయకూడదు. ఓకే. బికాస్ మీకు రియల్‌గా చెప్పాలంటే డెవలప్ కావాలి రిలేషన్స్ కంట్రీస్ మధ్య మంచి సంబంధాలు ఉండాలంటే మీకు స్పోర్ట్స్ ద్వారానే సాధ్యమవుతది. వేరే ఏది కూడా మీకు రియల్‌గా చెప్పాలంటే మీకు హెల్ప్‌ఫుల్‌గా ఉంటది అసలు యాక్చువల్‌గా. సో అందుకనే అండ్ దట్ టు క్రికెట్ అనేది మనందరికీ తెలుసు. పాకిస్తాన్‌లో మోస్ట్ పాపులర్ గేమ్ యాక్చువల్లీ. ఇండియాలో వెరీ పాపులర్ గేమ్ యాక్చువల్లీ. ఇండియాలోనైతే అయితే మనం ఏషియన్ రిలిజియన్‌గా కంట్రీస్‌లో అన్నీ భావిస్తుంటాం. కూడా. పాకిస్తాన్‌లో గూడా అట్లాగే రిలిజియన్‌గా వాళ్ళు భావిస్తూ ఉంటారు. అండ్ పాకిస్తాన్‌కు పేరొచ్చింది గూడా క్రికెట్ తోటే. ఇండియాకు పేరొచ్చింది క్రికెట్ తోటి. ఇండియాకి ఆఫ్‌కోర్స్ ఇంకా మిగతా స్పోర్ట్స్ ఉన్నా గానీ, పాకిస్తాన్‌కైతే మెయిన్‌గా క్రికెట్ అనేది వాళ్ళను యాక్చువల్‌గా చాలా ముందుకు తీసుకొని వెళ్ళింది. ఓకే. అవును. సో, ఇప్పుడు 2 కంట్రీస్ ఆడుతున్నాయి. ఒకే గ్రూప్‌లో ఉన్నారు మొదటి నుంచి. హ్మ్. ఓకే. అండ్ ఇప్పుడు మళ్ళీ గ్రూప్ అయిన తర్వాత గూడా మళ్ళీ ఆడాల్సొస్తది అసలు యాక్చువల్‌గా. బికాస్ బి1, బి2 తోటి ఆడాలి. ఓకే. అవును. ఏ1, ఏ2 తోటి ఆడాలి. సో, ఆడాల్సిన పరిస్థితి ఉన్నప్పుడు ఒక మ్యాచ్ అయిపోయిన తర్వాత ఇక రెండో మ్యాచ్ గూడా కానివ్వండి. ఎప్పుడైతే ఒక మ్యాచ్ స్టార్ట్ అయిందో కానివ్వండి. అండ్ మీరన్నట్టుగా రిలేషన్స్ దాన్ని మొన్నటి మ్యాచ్ విషయం వచ్చినట్లయితే హ్మ్. పాకిస్తాన్ నాకేమనిపిస్తదంటే ఇదేం కొత్త గాదు. పాకిస్తాన్‌కు అసలు యాక్చువల్‌గా అంటే కొన్ని విషయాల్లో వాళ్ళు స్పోర్ట్స్‌మెన్‌షిప్ కనబరచకపోవడం అనేది కొత్త గాదు. ఇప్పుడు హ్యాండ్ షేక్ అనేది రియల్‌గా చెప్పాలంటే మ్యాండేటరీ అయితే కాదు రియల్‌గా స్పోర్ట్స్‌లో అసలు ఓకే. యాక్చువల్‌గా. మ్యాండేటరీ కాదని ఇన్ ది సెన్స్ అసలు నేనేమంటానంటే అంటే జనరల్‌గా సురేష్ మ్యాచ్ అయిన తర్వాత చేయగలపడం మంచిదే. ఇప్పుడు ఓకే. కొంతమంది ఫర్ ఎగ్జాంపుల్ చేయగలపడం గూడా ఇష్టపడరు రియల్‌గా చెప్పాలంటే. హుహుహు. కొంతమంది ఇట్లా వేరే రకంగా వాళ్ళు స్వీకరిస్తుంటారు. బట్ అది గూడా లేదు అంటే, అంటే మొన్నటిది ఇంకా మర్చిపోలేం గదా! మొన్నటి ఇన్సిడెంట్ పెహల్గామ్‌ది మామూలు ఇన్సిడెంట్ గాదు గదా! అసలు అవును. యాక్చువల్‌గా. చాలా తాజాగా మనసులో ఉంది. సో, ఎలా మర్చిపోతారు చెప్పండి ఇండియన్స్ అసలు యాక్చువల్‌గా. సో, దాన్ని అవన్నీ పరిగణలోకి తీసుకొని దృష్టిలో ఉంచుకొని ఇండియన్స్ ఆఫ్‌కోర్స్ చేస్తున్నట్టు విధానమని మనం కాదని డిలే జేయలేము అసలు. బికాస్ ఇంకా ఎందుకు ఆడాలి పాకిస్తాన్ తోటి? వాళ్ళు ఎప్పుడు ఇలా చేస్తూ ఉన్నప్పుడు మనం వాళ్ళని ఎందుకు దూరంగా ఉంచడం అన్నటువంటి ఒక భావన మంచిదే. బట్ అగైన్ దేనికైనా గాని నేనేమంటానంటే ఒక ఎండ్ అనేది ఉండాలి. బికాస్ అండ్ ఇండియాను మొదటి నుంచి కూడా మనం ఒక సెక్యులర్ కంట్రీగా మనం చెప్తూ ఉంటాము. అన్ని ఇక్కడ కులాలు, అన్ని మతాలు ఉంటాయి. ఓకే. అందరిని ఈక్వల్‌గా చూసేటటువంటి ఒక గుణం ఏదైనా కంట్రీకి ఉంది అంటే రియల్‌గా చెప్పాలంటే ఏదైనా కంట్రీ పీపుల్‌కి ఉంది ఎక్కువగా అంటే దట్ ఈస్ ఓన్లీ టు ద ఇండియన్స్. వి కెనాట్ అవును. డినై దట్ ఆల్సో. ఓకే. సార్ సో, మొన్న మొన్నటి జరిగినటువంటి విషయం మొన్న జరిగినటువంటి మొన్నటి టీమ్‌లో ఇన్సిడెంట్ నాకు గూడా అంటే ఇప్పుడు దట్ ఈస్ పర్సనల్ అండి. ఇప్పుడు 'సూర్యకుమార్ యాదవ్' చేయగలపలేదు. తర్వాత అవును. 'బాయ్‌క్రాఫ్ట్' టాస్ అప్పుడు గూడా చేయగలపనివ్వలేదు. తర్వాత అతన్ని బ్యాన్ జేయాలి. అతని మీద అది జేయడం రెఫరీని సైతం. కంప్లెయింట్ రెఫరీని అది జేయడం అనేది దీస్ ఆర్ ఆల్ యాక్చువల్లీ సిల్లీ థింగ్స్ అండి. దే షుడ్ నాట్ డూ దట్. బికాస్ వాళ్ళిద్దరు ఆడుతున్నారు ఆడండి. మీకు గావాల్సింది క్రికెట్ బ్యాట్‌కు, బాల్‌కు మధ్యలో కూడా ఉన్నటువంటి యుద్ధమే గదా! అసలు యాక్చువల్‌గా. వై అవును. షుడ్ యూ టేక్ ఎవ్రీథింగ్ ఇంటూ పర్సనల్? తర్వాత యాహ్! ఒక పాకిస్తాన్ క్రికెటర్ ప ఇండియన్ పొలిటీషియన్‌ను తిట్టడం. దట్ ఈస్ నాట్ ద వే. బికాస్ ఐయామ్ క్లియర్‌లీ టెల్లింగ్ యూ. ఇప్పుడు ఏ గవర్నమెంట్ ఉంటే మనకేంది? గతంలో ఇప్పుడు అలా అనుకుంటే అసలు యాక్చువల్‌గా ఈ గవర్నమెంట్‌ను ఆహ్, ద నో అనేవాళ్ళు చాలా మంది ఉంటారు. అపోజిషన్ అట్లాగే అంటుంటది గదా! అవును. మరి అట్లాగే 2007 వార్ కంటే ఏం పెద్ద గాదు గదా! 2007లో ఇన్సిడెంట్ కంటే పెద్దది గాదు గదా! బాంబేలో ఒక వ్యక్తి వచ్చి ఇండియాను మొత్తం హడలెత్తించాడు మనందరికీ తెలుసు. ఒక హోటల్‌లో కూర్చొని అసలు యాక్చువల్‌గా నిద్రలు లేకుండా చేశాడు ఇండియన్స్‌కి అందరికి కూడా అసలు యాక్చువల్‌గా. యెస్. ఆ రోజులన్నీ మర్చిపోయినారా? మళ్ళీ అగైన్ ఆఫ్టర్ దట్ డిడ్ంట్ ఇండియా ప్లే అగైన్స్ట్ పాకిస్తాన్ ఆడలేదా? యాహ్! 2011లో ప్రైమ్ మినిస్టర్స్ కలిసి పంజాబ్‌లో కూర్చొని
మళ్ళా దేశ సంబంధాలు పెరగాలని చెప్పి చేతులు కాదు హాయ్ హాయ్ బాయ్ బాయ్ అనుకోలేదా చెప్పండి. ఇవన్నీ మర్చిపోతామా మనం? అప్పుడే గవర్నమెంట్ ఉంది మనం అనుకుంటాం. ఒక గవర్నమెంట్ నువ్వు బ్లేమ్ చేయబడని నెవర్ ఎవర్ యాక్సెప్ట్ ఇట్ యాక్చువల్లీ. సార్ స్పోర్ట్స్ ఎప్పుడు కూడా సైమ్ దూరంగా ఉంచాలి. దట్ సైమ్ పాకిస్తాన్‌లో ఒక ఎక్స్ ఆటగాడు బుమ్రా బౌలింగ్‌లో దాదాపు ఏకంగా 6కు 6 సిక్స్‌లు కొడతారని చెప్పేసి సయీమ్ అయూబ్‌ని ఒక మెట్టుని ఎక్కించారు సార్. తీరా చూస్తే గతంలో జరిగినటువంటి 2, 3 మ్యాచ్‌ల్లో కూడా డక్ ఔట్ అవ్వడం. నిజంగా వాళ్ళు మనల్ని టెస్ట్ చేయడానికా? లేదంటే మన పేషెన్స్‌నా? లేదంటే మన టాలెంట్ తెలిసిన తర్వాత ఈవెన్ దో ఆ హార్డ్ బౌలర్ ఉన్నటువంటి బౌలింగ్ టాలెంట్ తెలిసి ఆ మాట అన్నాడా? ఎట్లా చూడొచ్చు సార్? కానీ మన ఒక రకంగా చెప్పాలంటే దీన్ని మనం దాన్ని సీరియస్‌గా తీసుకోకూడదు. బికాస్ దీస్ థింగ్స్ హ్యాపెన్ యాక్చువల్లీ రియల్‌గా ఓకే. చెప్పాలంటే. ఇప్పుడు హ్మ్. గతంలో ఆస్ట్రేలియా, ఇండియా తోటి ఆడుతున్నప్పుడల్లా కూడా ఆస్ట్రేలియన్స్ కూడా మనందరికీ తెలుసు. ఒక స్లెడ్జింగ్ చేస్తూ ఉంటారు. అవును. అసలు యాక్చువల్‌గా ఇవన్నీ ఎందుకు అనుకోవాలి? బికాస్ క్రికెట్‌లో కొట్టొచ్చు, కొట్టకపోవచ్చు అసలు యాక్చువల్‌గా. సిక్సెస్ బుమ్రా వేస్తే కొట్టొచ్చు. బుమ్రా వేయకుంటే కూడా కొట్టొచ్చు. అవును. ఎవరు వేసినా కొట్టొచ్చు. లేకుంటే 6 టైమ్ బుమ్రాని ఫేస్ చేస్తున్నప్పుడు కూడా ఔట్ కావచ్చు అసలు యాక్చువల్లీ. అవును. సో ఇవన్నీ కూడా నేనేమనుకుంటానంటే ఇవన్నీ అంటే సిల్లీ థింగ్స్ అనేటివి. అసలు యాక్చువల్‌గా రియల్‌గా చెప్పాలంటే రియల్‌గా మనుషులను కరిగించేటటువంటి విషయాలు కాదసలు అది రియల్‌గా. ఒక క్రికెట్ లవర్, ఒక రియల్ లవర్, ఒక రియల్ స్పోర్ట్స్ పర్సన్ దాన్ని సీరియస్‌గా తీసుకోడు. పిల్లవాడు అట్లాగే అంటుంటారు పాకిస్తాన్ వాళ్ళు, మనం అట్లాగే అనుకుంటాం. అది జరుగుతదా చెప్పండి? బుమ్రాని సిక్సెస్ కొట్టడం అనేది అంత ఇదే. బట్ బుమ్రాకి సాధ్యమైంది. ఆండర్సన్ లాంటి బౌలింగ్‌లో బుమ్రా ఒకసారి మనందరికీ తెలుసు. 4, 5 36 రన్‌లు కూడా స్కోర్ చేశాడు. తెలుసు కదా మనకు ఆ విషయం. ఇంగ్లాండ్ అవును. టెస్ట్ మ్యాచ్‌లో అది కూడా. టెస్ట్ మ్యాచ్‌లో. ఇట్ హ్యాపెండ్ యాక్చువల్లీ. ఐ మీన్ దీస్ థింగ్స్ కెన్ హ్యాపెన్ ఇన్ క్రికెట్. కాదని కాదు. అంటే హ్మ్. ఆయూబ్ బుమ్రాని కొట్టలేడని కాదు. బుమ్రా ఆయూబ్‌ను 6 సార్లు బౌలింగ్ చేసినప్పుడు 6 సార్లు ఔట్ చేయలేడని కాదు. అవును. బట్ నేనేమంటానంటే అయూబ్ ఈస్ ఎ టాలెంటెడ్ క్రికెటర్ అండి. ఒక రకంగా చెప్పాలంటే అతని టాలెంట్ విషయం మనం మాట్లాడినట్లయితే అబ్సల్యూట్‌లీ అతనిలో ఆ స్పెషల్ స్పార్క్ ఉంది. హ్మ్. ఇప్పటివరకు అతడు ఆడినటువంటి మ్యాచెస్‌లో చూడండి 12 మ్యాచ్‌లలో వన్ డే మ్యాచ్‌లలో 3 సెంచరీలు ఆల్రెడీ సాధించాడు అతను. హ్మ్. జస్ట్ ఇమాజిన్. ఆ! అంటే 3 సెంచరీస్ 12 మ్యాచెస్‌లో కొట్టాడు అంటే రియల్లీ ఈస్ ఎ స్పెషల్ టాలెంట్ ఉన్నాడు. టీ20లో అవును. ఇంకా సక్సెస్ లేదు. టీ20 టెస్ట్ మ్యాచెస్‌లో కూడా ట్రై చేస్తున్నారు. అన్‌ఫార్చునేట్‌లీ మంచి స్టార్ట్ తర్వాత ఇంజరీ కావడం అతనికి ఇవన్నీ కూడా కొంచెం పాపం దూరం ఉంచాయి అతన్ని. బట్ అతని వయస్సు 23 సంవత్సరాలు అండ్ పాకిస్తాన్‌లో ఉన్నటువంటి ప్రెజెంట్ క్రికెటర్స్‌లో రియల్‌గా స్పెషల్ స్పార్క్, స్పెషల్ టాలెంట్ ఎవరికైనా ఉంది అంటే అతనికుంది. దాన్ని కూడా మనం కాదనలేము. కాదండి. బట్ ఇవన్నీ కూడా ఇవన్నీ కాకమ్మ కథల టైప్ ఉంటుంటాయి అన్నట్టు రియల్‌గా చెప్పాలంటే. బుమ్రాను కొట్టడం, ఇవన్నీ ఏందంటే మ్యాచ్‌కి ముందు కొంచెం స్లెడ్జింగ్ హైప్. చేసినట్టుగా బుమ్రా కొంచెం బాగా రెచ్చిపోవాలని చెప్పి అవును. ఇవన్నీ చేస్తుంటారు కామన్‌గా అసల. కొంతమంది అంటే ఆయుబ్ స్వయంగానే అయితే అనలేదు కదా నేను కొడతానని చెప్పి. ఎవరో అతని విషయం అన్నాడు అసల. సిక్స్ ఆటగారు. కదా! అవును. నేను అట్లాగే అనొచ్చు. బుమ్రా ఆయుబ్‌ను 6 సార్లు ఔట్ చేస్తాడా ఆడని అనొచ్చు. 6 సార్లు ఔట్ కాకపోవచ్చు. 6 సార్లు ఫేస్ చేస్తున్నప్పుడు 50 సెంచరీస్ కూడా కొట్టొచ్చు. ఎనీథింగ్ ఈస్ పాసిబుల్ యాక్చువల్లీ. అంతే. సో దీస్ ఆర్ ఆల్ మనం అంత పెద్ద దాన్ని పట్టించుకోకూడదు సురేష్. బికాస్ దీస్ థింగ్స్ జరుగుతూనే ఉంటాయి. శుభ్మన్ గిల్ ఔట్ చేస్తాడు ఈజీగా. ఇప్పుడు హ్మ్. అట్లాగే జరిగింది కదా! ఇంగ్లాండ్ ఏమైంది? ఇంగ్లాండ్ సిరీస్ అప్పుడు శుభ్మన్ గిల్ రియల్‌గా చెప్పాలంటే ఫస్ట్ టైమ్ ఇంగ్లాండ్ వెళ్ళినప్పుడు సక్సెస్ సాధించలేదు. బట్ ఇప్పుడు యాస్ ఎ కెప్టెన్‌గా 750 రన్స్ స్కోర్ చేశాడంటే అవును. ఎంతమంది అతని పైన దుమ్మెత్తిపోశారు మనందరికీ తెలుసు కదా! అవును. ఓకే. ఆ తర్వాత అంటే అదే శుభ్మన్ గిల్ సెంచరీలో మోత మోగించాడు. గవాస్కర్ రికార్డ్స్ కొన్ని బ్రేక్ చేశాడు. మరొక రికార్డ్‌కు దగ్గర కావడం చూసాం అసలు యాక్చువల్‌గా అది ఒక్కటే మిగిలిపోయింది ఇప్పుడు గవాస్కర్‌ది. అవును. సిరీస్‌లో ఎక్కువ స్కోర్ చేయడం అనేది 760 ప్లస్ రన్స్ అనేది. అండ్ హి వాస్ సక్సెస్‌ఫుల్. ఆ తర్వాత కెప్టెన్‌గా కూడా పేరు తెచ్చుకున్నాడు. ఇండియా సిరీస్‌ని డ్రా చేసింది. సో, డ్రా చేయకముందు ఎన్ని విన్నాం అసలు యాక్చువల్‌గా ఎన్ని మాటలు వినలేదు. ఇంగ్లాండ్ ఇట్లా అది చేస్తారు, అది చేస్తారు వాళ్ళనడం అని. థిస్ థింగ్స్ వి ఓన్లీ ఒక చెవులో వినాలి, ఒక చెవులో వదిలేయాలి అంతే. సార్ దట్స్ ఇట్ మీరు యాక్చువల్లీ. చెప్పండి ఇప్పుడు మనకు భారత భగవంతుడు 2 చెవులు భారత ఇచ్చాడు. 2 చెవులు ఎందుకు ఇచ్చాడంటే 2 చెవులు ఎందుకు ఇచ్చాడంటే మంచి విషయాలైతే మంచి మంచి మ్యూజిక్ లాంటివైతే వినండి, అది చేయండి, ఆస్వాదించండి గాని బట్ కొన్నిటిని ఎట్లా ఉండాలంటే ఒక చెవితో వినాలి, ఒక చెవిలో వదిలేయాలి. దట్స్ మై పాలిసీ. సార్ భారత ఆటగాళ్ళలో అభిషేక్ శర్మ ఒక మెరుపు మెరుస్తున్నాడు సార్. తనలో ఎవరో ఆవహించారని జెప్పేసి, తనని ఆట నేర్పించినటువంటి గురువైనటువంటి ఆ స్వాగ్ 'బజ్జీ' హర్భజన్ సింగ్ స్వాగ్ కనిపిస్తుంది. 'యువరాజ్ సింగ్' స్వాగ్ కనిపిస్తుందని జెప్పి కొంతమంది జెప్తున్నారు. నిజంగా అభిషేక్ శర్మలో ఎవరు కనిపిస్తున్నారు సార్? ఒక పాయింట్ ఆఫ్ వ్యూవర్‌గా చెప్పండి. పాయింట్ ఆఫ్ క్రికెట్ లవర్‌గా చెప్పండి మీరు. చాలా మంచి క్వెషన్ అడిగారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏందంటే మీరన్నారు కదా ఇంతకుముందు అభిషేక్ శర్మ విషయంలో గూడా కొంతమంది గొప్ప క్రికెటర్లు ఇప్పుడు కమెంటరీ చెప్తున్నటువంటి దిగ్గజాలు కూడా అవును. అతన్ని క్రిటిసైజ్ చేసినటువంటి రోజులున్నాయి. జస్ట్ ఒక వన్స్ ఇయర్ ఎగో. యెస్. ఎవరో అని మీరు నా చేత పేరు అడగకండి గానీ మీరు కూడా యాహ్! చదివి వి నో. ఉంటారు, వి నో. వినుంటారు. వి నో. విన్నారు.
సో అటువంటి ఆళ్ళకు గూడా క్రికెట్‌లో ఎప్పుడైనా గాని ఒక బ్యాటర్, ఒక బ్యాట్స్‌మన్ ఏం చేస్తాడంటే తన బ్యాట్ తోటి జవాబు చెప్తాడు రన్స్ స్కోర్ చేసి. యెస్. బౌలర్ అయితే ఏం చేస్తాడంటే బౌలర్ వికెట్. బాల్ తోటి వికెట్‌లు తెచ్చి జవాబు చెప్తాడు. అండ్ అవును. ఒక మంచి ఫీల్డర్ అయితే రన్ ఔట్స్ చేసి క్యాచ్, ఒక వికెట్ కీపర్ అయితే వికెట్‌ల వెనకాల. సో అవును. ఆ అవును. జవాబు అతడు ఇస్తూ ఉన్నాడు. ఇంగ్లాండ్ లాస్ట్ టైమ్ టూర్ చేసినప్పుడు యూ రిమెంబర్ సురేష్, సార్. ఈ సౌత్ ఆఫ్రికా వెళ్ళినప్పుడు అభిషేక్ శర్మ తర్వాత కొంచెం అంత సంజు శాంసన్, తర్వాత ఇతని పేరేంది తిలక్ వర్మ. తిలక్ వర్మ. అద్భుతంగా ఆడారు. అండ్ అదే ఫార్మ్‌ను ఇంగ్లాండ్ తోటి కూడా వండర్‌ఫుల్‌గా కంటిన్యూ ఇంగ్లాండ్ తోటి సిరీస్ అయినప్పుడు అసలు. సో రియల్‌గా చెప్పాలంటే సన్ రైజర్స్ తరపున ఆడడం అనేది కూడా అతనికి ఒక బెనిఫిట్‌గా మారింది. బికాజ్ సన్ రైజర్స్ అతన్ని ఎంకరేజ్ చేస్తూ వచ్చింది. అవును. అండ్ అతని రేట్ కూడా ఇయర్ ఎలా పెరుగుతుందో చూస్తున్నాం. యంగ్‌స్టర్ అండి. మంచి ఫీల్డింగ్ చేయగలుగుతాడు. బౌలింగ్ కూడా చేయగలుగుతాడు. ఆల్ రౌండర్ అసలు యాక్చువల్‌గా. ఈస్ ఎ టీమ్ మ్యాన్ అండి. రియల్‌గా చెప్పాలంటే ఒక ముక్కల్లో చెప్పాలంటే టీ20 ఫార్మాట్‌లో అబ్సల్యూట్‌లీ బెస్ట్. ఇండియాకు ఒక మంచి వండర్‌ఫుల్ క్రికెటర్ దొరికాడన్న విషయంలో ఎటువంటి డౌట్ లేదండి. బికాజ్ సో రియల్‌గా చెప్పాలంటే ఇండియాకు ఒక వండర్‌ఫుల్ క్రికెటర్ దొరికాడు. అభిషేక్ శర్మ రూపంలో టాప్ ఆర్డర్‌లో ఇప్పుడు ఎందుకంటే మనం కొంతమందిని ప్రెజెంట్ వాళ్ళు లేకున్నా మర్చిపోలేం కదా! బట్ వాళ్ళని భర్తీ చేస్తున్నాడు, ఫిల్ చేస్తున్నాడంటే అబ్సల్యూట్‌లీ అతనిలో స్పెషల్ స్పార్క్ ఉంది. దాన్ని మనం కాదనలేం. బికాస్ ఈ సైలెన్స్ సింగ్ ఎవ్రీవన్ విత్ హిస్ అవును. బ్యాట్. దట్స్ ఇట్. అంతే. సార్ నిన్న జరిగినటువంటి ఒమాన్ మ్యాచ్ ఏదైతే ఉందో, దాంట్లో మీరు ఏం జూస్తారు? సంజు శాంసన్ తప్ప మిగతా వాళ్ళందరూ గూడా ఫెయిల్ అయినట్టుగా అనిపిచ్చింది. యాస్ ఎ బ్యాట్స్‌మన్‌గా, యాస్ ఎ కీపర్‌గా, యాస్ ఎ బౌలర్‌గా. ఒక్కసారి అదే కనుక రేపటి జరగబోయే మ్యాచ్‌లో పాకిస్తాన్‌తో అది గనక రిపీట్ అయితే, హౌ వి హావ్ టు టేక్? అది ఎలా తీసుకోవాలి మేము? యాస్ ఎ క్రికెటర్ లవర్‌గా. దట్స్ అన్ ఇంట్రెస్టింగ్ క్వెషన్. చూడండి అందుకనే మనం ఎప్పుడు కూడా ఇప్పుడు క్రికెట్‌లో టీ20 ఫార్మాట్ ఎటువంటిదంటే సురేష్, ఫస్ట్ ఆఫ్ ఆల్ టు బి వెరీ ఫ్రాంక్, ఇది ఒక గ్యాంబుల్ లాంటి ఓకే. అంటే ఎనీథింగ్ థింగ్ కెన్ హ్యాపెన్స్. హ్యాపెన్ ఆ డే. ఇప్పుడు రియల్‌గా చెప్పాలంటే ఈ ఫార్మాట్‌లో ఆఫ్ఘనిస్తాన్‌కు ఉన్నటువంటి రికార్డ్స్ ఏ టీమ్‌కి కూడా లేవు అసల. బికాస్ యెస్. వాళ్ళకు మంచి రికార్డ్ ఉంది. అఫ్‌కోర్స్ ఈ టోర్నమెంట్‌లో మంచిగా ఆడినప్పటికి కూడా వాళ్ళు నిష్క్రమించారు. దట్స్ ఎ డిఫరెంట్ స్టోరీ. బట్ హ్మ్. స్టిల్ హ్మ్. నేనేమంటానంటే 2020 ఫార్మాట్‌లో ఎనీథింగ్ కెన్ హ్యాపెన్. ఇప్పుడు చూడండి ఓకే. గతంలో మనందరికీ తెలుసు సురేష్, ఒక వెస్ట్ ఇండీస్ లాంటి దిగ్గజాన్ని అంటే అప్పుడు హ్మ్. టాప్‌లో ఉన్నటువంటి టీమ్‌ను కూడా కెనియా 96 కేమో ఆల్ ఔట్ చేయలేదు ఒకసారి. అవును. వరల్డ్ కప్‌లో ఇండియాలో వరల్డ్ కప్. జరుగుతున్నప్పుడు తెలుసు కదా మనందరికి. అవును. లారా లాంటి గొప్ప ఆటగాళ్ళు కూడా ఆ టీమ్‌లో ఉన్నారు అసలు యాక్చువల్‌గా. సో దీస్ థింగ్స్ హ్యాపెన్ యాక్చువల్లీ ఐ థింక్. అంటే ఒక చిన్న టీమ్ ఒక్కొక్కసారి పసికొనలు కూడా అంటే బంగ్లాదేశ్ స్టార్టింగ్‌లోనే ఉన్నప్పుడు కూడా 2007లో ఇండియాని ఓడించినటువంటి ఎగ్జాంపుల్స్ లేవా ఉన్నాయి కదా! యాహ్! ఒక వరల్డ్ కప్‌లో. సో ఉన్నాయి ఇవన్నీ. అంటే ఒక్కొక్కసారి ఇలా జరుగుతూ ఉంటుంది. బట్ ఒమాన్‌లో నిజంగా చెప్పాలంటే ఇప్పుడు మీరు వీళ్ళందరూ కూడా ఇండియన్స్, పాకిస్తానీస్ అందరూ కలిసి ఆడుతున్నారు గదా! హ్మ్. హ్మ్. ఎవరున్నారు ఇప్పుడు చెప్పండి. ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్‌లో గూడా మాక్సిమం క్రికెటర్స్ ఎక్కడ వాళ్ళున్నారంటే పాకిస్తాన్ వాళ్ళే గదా! సో, అవును. పాకిస్తాన్‌లో ఎటువంటి టాలెంట్ ఉంటదన్న విషయం మనందరికీ తెలిసిందే గదా! సో, గొప్ప అవును. టాలెంట్ ఉన్నటువంటి అదే గదా! సో, నేనేమంటానంటే ఒక్కొక్కసారి జరుగుతూ ఉంటుంది. బికాస్ ఒమాన్ గూడా నేనేమనుకుంటానంటే మంచి ఎదుగుతున్నటువంటి ప్లేస్. అండ్ టీ20లో రియల్‌గా అందరి కృషి ఉంది అండి. ఇండియన్ కోచెసే మాక్సిమం చాలా మంది వెళ్తూ ఉంటారు. కోచింగ్ ఇస్తూ ఉంటారు. పాకిస్తాన్ వాళ్ళు వెళ్తారు. ఫారినర్స్ వస్తున్నారు. అండ్ వీళ్ళంతా కలిసి అక్కడిక్కడి నుంచి వచ్చినటువంటి క్రికెటర్స్ అందరూ కూడా వాళ్ళు మంచి టాలెంటెడ్ స్పార్క్ ఉన్న వాళ్ళు గనుక ఐ థింక్ దే ప్లేడ్ వెల్ అండి రియల్‌గా చెప్పాలంటే. స్టార్టింగ్‌లో కూడా ఆఫ్ఘనిస్తాన్ ఇలా ఎదగడానికి మనం చూసామంటే టీ20 లాంటి ఒక ఫార్మాటే వాళ్ళను ముందుకు తీసుకొని వెళ్ళింది. సో, అవును. ఒమాన్ కూడా నేననుకుంటాను ఈ ఫార్మాట్‌లో ఐ థింక్ దే ఆర్ గుడ్ సైడ్ యాక్చువల్లీ. మంచి అంటే అదే ఒమాన్ చూసాం మనం ఎంత తక్కువ పాకిస్తాన్ తోటి ఆల్ ఔట్ అయినారన్న విషయం కూడా చూసాం. బట్ అగైన్ పాకిస్తాన్‌దేం తక్కువ అటాక్ కాదు కదా! బట్ ఇండియాదేం తక్కువ అటాక్ కాదు. అఫ్‌కోర్స్ నిన్న బుమ్రాకి రెస్ట్ ఇవ్వడం చూసాం. నిన్న ఈవెన్ బౌలింగ్‌లో కూడా కొంచెం అంటే అందరికి రిలాక్స్‌గా ఉండాలని చెప్పి కూడా ఎనిమండుగురిని యూజ్ చేశాడు కెప్టెన్ అవును. మన సూర్యకుమార్ యాదవ్ కూడా. అంటే కొంచెం ఎలా ఉంటాయి ఆప్షన్స్ ఎలా ఉండాలని చెప్పి కూడా. అది కూడా కొంతవరకు అదైపోయింది. ఎందుకంటే కంటిన్యూయస్‌గా ఒక్కళ్ళతోటి అవును. కూడా అతను వేయించలేదు. బికాస్ హి వాస్ లుకింగ్ ఫర్ ఆప్షన్స్ యాక్చువల్లీ ఫ్యూచర్ అవును. కొరకు. సో ఇట్ హ్యాపెన్స్ బట్ దే రియల్లీ ప్లేడ్ గుడ్ క్రికెట్ యాక్చువల్లీ మీరన్నట్టుగా ఐ థింక్ దే కేమ్ వెరీ క్లోజ్ టు విన్ ద మ్యాచ్ ఆల్సో. అంటే 21 రన్స్ తోటి ఓడిపోవడం అనేది హ్మ్. 180 చేజ్ చేస్తున్నప్పుడు ఇట్ వాస్ ఎ గుడ్ ఎఫర్ట్ ఫ్రమ్ దెమ్ యాక్చువల్లీ. వి షుడ్ అప్రిషియేట్ యాక్చువల్లీ. మనం కాంప్లిమెంట్స్ ఇవ్వాల్సింది ఒమాన్ కూడా. మంచి ఎదుగుతున్నటువంటి టీమ్స్‌లో అదొకటి టీ20లో. సార్ పాకిస్తాన్ ఒకప్పటి టీమ్ జూస్తే మనకు భయం వేస్తుంది. అంటే ఆట పరంగా జూసినటువంటి సీనియర్ ఆటగాళ్ళు 'రిజ్వాన్' గావచ్చు, 'బార్బర్' ఇటువంటి నాయకులకు సంబంధించినటువంటి ఏదైతే ఇంపార్టెంట్ నాయకత్వం పోషించేటువంటి క్రికెట్ టీము పాకిస్తాన్‌లో చూస్తుంటాం సార్.
కానీ వాళ్ళందరినీ పక్కన మీరు ఇప్పటికే చెప్పేశారు. కొంతమంది ఒమాన్‌లో జరిగినటువంటి మెయిన్ ప్లేయర్స్ గూడా పాకిస్తాన్ నుంచి డెవలప్ అయినటువంటి పాకిస్తాన్ కోచెస్ వెళ్ళినవారు, ఇండియా నుంచి కోచెస్ వెళ్ళి నేర్పించిన వారు ఉన్నారు. అయితే వాళ్ళు నేర్పించినా సరే ఈ సీనియర్ ప్లేయర్‌లను, ఆటగాళ్ళను పక్కన పెట్టేసి కొత్త యంగ్ అండ్ డైనమిక్ ప్లేయర్‌లను తీసుకోవడం గావచ్చు, వాళ్ళని ఎంకరేజ్ చేయడం. పాకిస్తాన్ వైఖరి ఎలా ఉంటుంది సార్? ఆ వైఖరిని ఎలా చూడొచ్చు? ఎగ్జాంపుల్ 'రిజ్వాన్' గావచ్చు, 'బార్బర్' లాంటి వాళ్ళను పక్కన పెట్టేసి మరి యంగ్ ప్లేయర్స్‌ని సపోర్ట్ జేస్తున్నారు. యంగ్ ప్లేయర్స్‌ని స్కోప్ జేస్తున్నారు. ఆహ్, ఆహ్, ఆ యొక్క యాడ్‌ని ఎలా చూడొచ్చు మనం? వెరీ ఇంట్రెస్టింగ్ మీరన్నట్టుగా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏందంటే ఒకటి సురేష్, పాకిస్తాన్‌లో రియల్‌గా చెప్పాలంటే టాలెంట్‌కి ఎప్పుడు గూడా కొరవ లేదు. బట్ లాస్ట్ 15, 20 ఇయర్స్ నుంచి రియల్‌గా చెప్పాలంటే దే హావ్ స్ట్రగుల్డ్ లైక్ ఎనీథింగ్. అంటే వాళ్ళు ఓపెనర్స్ విషయంలో కొంచెం స్ట్రగుల్ అవుతూ వచ్చారు. బికాస్ మీరు చూడండి, ఐ స్టిల్ రిమెంబర్ ఎవ్రీబడీ నోస్ ఈవెన్ క్రికెట్ లవర్స్‌కు అంటే ఈ కొత్త వాళ్ళకి గూడా ఆహ్, సోహెల్ అండ్ సాయిద్ అన్వర్ ఓపెనర్స్ జోడీ తర్వాత ఓకే. వాళ్ళిద్దరూ దాదాపు ఒక 15 ఇయర్స్ వరకు దుమ్ము రేపారు యాస్ ఎన్ ఓపెనర్స్‌గా అసల. వాళ్ళు ఎందుకంటే ఏ ఫార్మాట్‌లోనైనా గాని ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏమంటుంటాం అంటే సురేష్, వెల్ బిగన్ ఈస్ హాఫ్ డన్ అంటుంటాం. అంటే ఆహా! ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓపెనర్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక మంచి స్టార్ట్ ఇవ్వాలి. అండ్ అప్పుడే మీకేమవుతదంటే టీమ్ యొక్క స్టార్ట్ చక్కగా జరిగినప్పుడు మీకు మిడిల్ ఆర్డర్ పైన ప్రెషర్ ఉండదు. లోవర్ ఆర్డర్ పైన ప్రెషర్ ఉండదు. బట్ అవును. అన్‌ఫార్చునేట్‌లీ వాళ్ళు రీసెంట్ టైమ్స్‌లో వాళ్ళు ఎక్కువగా రియల్‌గా చెప్పాలంటే ఈ ఓపెనింగ్ విషయంలో చాలా స్ట్రగుల్ అవుతూ వచ్చారండి. అంటే ఓపెనర్స్ వాళ్ళకు చక్కగా లభించకపోవడం. అండ్ ఆ తర్వాత మిడిల్ ఆర్డర్ పైన ప్రెషర్ పోవడం. అండ్ ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఇంపార్టెంట్ టోర్నమెంట్‌లో వాళ్ళకు ముఖ్యంగా వాళ్ళు బాబర్ అజమ్ లాంటి ప్లేయర్‌ని కూడా పక్కకు పెట్టాల్సొచ్చింది. రిజ్వాన్ లేకుండా ఆడుతున్నారు వాళ్ళు. అంటే అవును. ఆఫ్ కోర్స్ యూ కెన్ ఆస్క్ మీ, ఇప్పుడు మనకు విరాట్ కోహ్లీ లేడు, తర్వాత రోహిత్ లేడు అని అంటుంటారు. అది కూడా రియలే. బట్ లేకున్నా గాని యంగ్ జనరేషన్‌కి వాళ్ళకు టాలెంట్ ఉన్నవాళ్ళు ఉన్నారు. లేదు ఇండియాకి ఎలానైతే ఉన్నారో. బట్ ఇండియాకున్నటువంటి వనరులు ఇప్పుడు ఎట్ ప్రెజెంట్ వాళ్ళకి లేవు. వాళ్ళకి ఓన్లీ ఫాస్ట్ బౌలింగ్ విషయంలోనే వస్తున్నారు గానీ, ఆ ఫాస్ట్ బౌలర్స్ కూడా ఇంజ్యూరీ కారణంగానే దూరం అవుతున్నారు. మీరు ఓకే. చూడండి ఇప్పుడు ఐ థింక్ ఒక షాహిన్ అఫ్రిది మినహాయించి మిగతా వాళ్ళు ఎవరెవరైతే రీసెంట్ టైమ్స్‌లో ఆడుతూ వచ్చారో, ఐ హ్మ్. థింక్ దే హావ్ స్ట్రగుల్డ్. ఓకే. ఇంజరీస్ కారణంగా వాళ్ళు చాలా మంది ఇప్పుడు ఆడలేకపోతున్నారు అసలు యాక్చువల్‌గా. అంటే ఇంజరీస్ చాలా ఎక్కువైపోతున్నాయి. మీరు గతంలో వసీం అక్రమ్, వకార్ యూనిస్ లాంటి వాళ్ళకు ఉన్నప్పటికిని కూడా వాళ్ళు ఒక 15, 20 ఇయర్స్ వరకు కంటిన్యూ‌గా ఆడారు. సో, అటువంటి టాలెంటెడ్ వాళ్ళు రావటం లేదండి. కంటిన్యూయస్‌గా ఆడేటోళ్ళు రావటం లేదు రియల్‌గా ఓకే. చెప్పాలంటే. థట్ ఈస్ ద మెయిన్ ప్రాబ్లమ్. అంటే వాళ్ళకు కొంతమంది ఆడడం, కొంతమంది ఇమ్మీడియేట్‌గా ఈ సీరీస్ తర్వాత మళ్ళీ మరొక సీరీస్‌లో కనబడకపోవడం. ఇప్పుడు ఆయుబ్ లాంటి మీరు ఫస్ట్ క్వెషన్ అడిగారు. ఆయుబ్ కూడా కన్సిస్టెంట్‌గా కనబరచకపోవడం అసలు హ్మ్. యాక్చువల్‌గా. సో, దీస్ ఆర్ ద ప్రాబ్లమ్స్ దే ఆర్ ఫేసింగ్ యాక్చువల్లీ. బట్ టాలెంట్ విషయంలో నేనేమంటానంటే టాలెంట్ ఉంది వాళ్ళకి. ఇంకా పేస్ బౌలింగ్‌లో కొంచెం వస్తున్నారు గానీ, బట్ స్టిల్ స్పిన్ విభాగంలో స్ట్రగుల్ అవుతున్నారు. హ్మ్. హ్మ్. తర్వాత ఓపెనింగ్ విషయంలో వాళ్ళకి ప్రాబ్లమ్స్ ఎదురవుతున్నాయి. అండ్ ఎవరు అవును. కూడా సెట్ కావటం లేదు. దట్ ఈస్ ఐ థింక్ ద మెయిన్ కన్సర్న్ ఫర్ దెమ్. దట్స్ ద రీజన్ దే ఆర్ లూజింగ్ టు సమ్ లోవర్ వాళ్ళ టీమ్‌ల తోటి కూడా ఓడిపోతున్నారు. కన్సిస్టెన్సీ మెయింటైన్ చేయలేకపోతున్నారు. అండ్ ఈవెన్ ఇది మర్చిపోండి, టెస్ట్ క్రికెట్‌కొచ్చినట్లయితేనే అంటే ఇండియా, పాకిస్తాన్ అంటే ఆడటం లేదు గానీ, బట్ మిగతా దేశాలతోటి ఆడినప్పుడు కూడా వాళ్ళ గ్రేట్ పెర్ఫార్మన్స్ వాళ్ళు కనబరచలేకపోతున్నారు. సో, ఓకే. ఐ థింక్ దీస్ ఆర్ ద మెయిన్ ప్రాబ్లమ్స్ ఫర్ దెమ్. దే ఆర్ రియల్లీ స్ట్రగ్లింగ్, నో డౌట్. సార్ మీరు చెప్పినటువంటి క్వెషన్‌లో మాకొక క్వెషన్ రైజ్ అయింది. భారత్ భారత్‌లో ఉన్నటువంటి రోహిత్ గావచ్చు, కోహ్లీ గావచ్చు. వాళ్ళను ఇప్పటికి రీప్లేస్ చేయాలంటే ఎవరిని రీప్లేస్ జేస్తారు? ఫ్రమ్ యువర్ ఆన్సర్ వి రైజ్డ్ ఎ క్వెషన్. ఎవరిని రీప్లేస్ జేస్తాం? ఇప్పుడున్నటువంటి ప్రెజెంట్ ఆటగాళ్ళలో. సీ ఒక్కటండి సురేష్, ఎప్పుడు గుర్తుంచుకోండి. ఒక మంచి ప్లేయర్‌ని ఇమ్మీడియేట్‌గా రిప్లేస్ చేయడం అనేది కుదరదు. ఇప్పుడు ఓకే. కోహ్లీ విషయంలో ఆఫ్‌కోర్స్ కోహ్లీ లాంటి ప్లేయర్ మళ్ళీ ఇమ్మీడియేట్‌గా ఇండియాకు దొరకాలి అంటే, ఇండియాకు ప్రాబ్లమ్ ఏం లేదు అంటే ఎవ్రీ జనరేషన్‌లో అద్భుతమైనటువంటి టాలెంటెడ్ క్రికెటర్స్ వస్తున్నారు. రియల్‌గా అవును. అదొకటి మీరు మనం కాదనలేం. యెస్. ఇప్పుడు యెస్. చూడండి, సచిన్ టెండూల్కర్ తర్వాత మనం ఇమ్మీడియేట్‌గా చూసాం విరాట్ కోహ్లీ ఒక మంచిగా సెట్ అయిపోయినాడు. అవును. రోహిత్ శర్మ సెట్ అయిపోయినాడు. గంగూలీ తర్వాత, తర్వాత ఇంకా సెహ్వాగ్ తర్వాత శ్రీలంక. ఒక అద్భుతమైనటువంటి ఓపెనర్‌గా పేరు తెచ్చుకున్నాడు. ఒక 10, అవును. 15 ఇయర్స్ వరకు వాళ్ళు వాళ్ళను మరిపించేలాగా కూడా చేయగలిగారు రియల్‌గా చెప్పాలంటే. ఇప్పుడు రోహిత్‌కి ఉన్నటువంటి రికార్డ్స్ వన్ డేలో ఎవరికున్నాయి? సచిన్ టెండూల్కర్‌కు కూడా కొన్ని లేవు. 3 డబుల్ సెంచరీలు సాధించడం అనేది నాట్ ఈజీ మామూలు జోక్ విషయం. యాక్చువల్లీ. అవును. 269 అతని పైనే హైయెస్ట్ స్కోర్ ఉంది. అవును సో, సార్. ఇప్పుడు శుభ్మన్ గిల్ ఈస్ డూయింగ్ ఎ గుడ్ జాబ్ యాక్చువల్లీ టెస్ట్ క్రికెట్‌లో. వన్ డేలో కూడా మనం చూస్తున్నాం. శుభ్మన్ గిల్ ఆడతాడు. ఆల్ ఫార్మాట్స్‌లో ఆడుతూ ఉంటారు. అండ్ ఆల్ ఫార్మాట్స్‌లో ఆడేటటువంటి క్రికెటర్స్ ఇంకా కొంతమందికి ఇంకా మీకు రియల్‌గా చెప్పాలంటే దే ఆర్ నాట్ గెట్టింగ్ ఛాన్స్. ఎట్లా ఓకే. అంటే ఇప్పుడు మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఇతన్ని తీసుకుందాం. ఎవరు? యశస్వి జైస్వాల్‌ని తీసుకుందాం. హ్మ్. మనందరికి తెలుసు యశస్వి జైస్వాల్ కెన్ ఫిట్ ఇంటూ ఎనీ క్రికెట్. టీ20 అవును. ఆడగలుగుతాడు, వన్ డే ఆడగలుగుతాడు, టెస్ట్ మ్యాచెస్ ఆడగలుగుతాడు. అవును. బట్ అతన్ని ఇలాంటి ప్లేయర్స్ కూడా ఇప్పుడు రియల్‌గా చెప్పాలంటే ఛాన్స్ లేకుండా అయిపోయింది. అంటే యెస్. అతనికి మెయిన్‌గా టీ20లో ఇప్పుడు ఛాన్స్ లేదు. శుభ్మన్ గిల్ ఉన్నాడు గనుక ఇప్పుడు అతను ఆడడు.
అవును. ఎవరైనా ఒకళ్ళు అభిషేక్ శర్మ ఆడాల్సిందే. సో అలా క్రికెటర్స్ ఇండియాలో రెడీగా ఉన్నారు. మీరు ఇంతకుముందు పాకిస్తాన్ దానికి క్వెషన్ చేశారు గనుక మిగతా టీమ్స్ లో అటువంటి టాలెంట్ రావటం లేదు. ఓకే. ఇంగ్లాండ్ లో పర్వాలేదు, కొంతమంది టీ20 వేరే ఫార్మాట్ ఆడేవాళ్ళు ఉన్నారు, వన్‌డే వాళ్ళు ఉన్నారు, టెస్ట్ మ్యాచెస్ కూడా ఆడేవాళ్ళు ఉన్నారు కానీ బట్ ఆస్ట్రేలియాలో ఇప్పుడిప్పుడు ఉన్నారు. బట్ మిగతా టీమ్స్ లో వెస్టిండీస్ తీసుకున్న, పాకిస్తాన్ తీసుకున్న ఆల్ ఫార్మాట్స్ లో ఫిట్ అయ్యేటటువంటి క్రికెటర్స్ తక్కువ ఉన్నారు. హ్మ్. సెపరేట్ ఫార్మాట్స్ లో కూడా చేసినప్పటికి కూడా లేదు. ఇండియాలో ఇప్పుడు ఇది కాకుండా కూడా మీరు ఇంకొక టీ20 టీం తయారు చేయవచ్చు. అటువంటి టాలెంట్ ఉంది రియల్ గా చెప్పాలంటే. ఓకే. సూర్యకుమార్ యాదవ్ ఒకటి టీం లీడ్ చేయొచ్చు, ఇంకొకరు ఒక యశస్వి జైస్వాల్ కూడా వచ్చి ఒక టీం లీడ్ చేసేటటువంటి కెపాసిటీ ఉన్నటువంటి అది ఉంది. ఆ బెంచ్ స్ట్రెంత్ విషయం అంటే దానికి ఆ బీసీసీ తీసుకున్నటువంటి జాగ్రత్తలు అంటారా, మన సిస్టమ్ అంటారా, మన డొమెస్టిక్ సిస్టమ్, అఫ్ కోర్స్ డొమెస్టిక్ స్ట్రక్చర్ అయితే ఇప్పుడు ఎక్కువగా మనం అది చేయలేము. అదొక అవును. కులమా అంటే ఒక మెజర్ గా తీసుకోలేము. బికాస్ గతంలోనైతే టీ20 ఆడడానికి అఫ్ కోర్స్ ముఖ్యంగా ఏది లేకున్నా కానీ అంటే టెస్ట్ మ్యాచెస్ లో రావాలంటే మీకు సురేష్ రియల్ గా రంజీ ట్రాఫీ, దిలీప్ ట్రాఫీ పడేది. ఇప్పుడు అలా కదా, ఇప్పుడు ఐపీఎల్ లో ఆడితే చాలు, ఐపీఎల్ లో మీకు సక్సెస్ సాధించారంటే టెస్ట్ లోకి అన్నిటిలోకి వస్తున్నారు. అవును. బట్ ఒక గుడ్ థింగ్ ఏంటంటే ఆల్ ఫార్మర్స్ లో ఆడేటటువంటి క్రికెటర్స్ ఇండియాకు అందరు ఉన్నారు. అండ్ దాంట్లో కూడా వెయిట్ చేస్తున్నారు. దేర్ ఆర్ పీపుల్ వెయిటింగ్ టు ఓకే. కమింగ్ టు దిస్ సైడ్. సో అలా మీకు ప్రతి టీమ్ లో జరగటం లేదు. సో ఐ థింక్ విరాట్ కోహ్లీ అండ్ రోహిత్ లేకుండా మనం ఇండియా ఐ థింక్ డిడ్ వెల్ యాక్చువల్లీ ఇన్ ఇంగ్లాండ్. ఇప్పుడు బుమ్రా లేకుండా టెస్ట్ మ్యాచ్ గెలిచాం అక్కడ. బుమ్రా ఫస్ట్ టెస్ట్ గెలిచినప్పుడు అంటే రెండో టెస్ట్ మ్యాచ్ గెలిచినప్పుడు బుమ్రా వాజ్ నాట్ ఇన్ ద టీమ్ యాక్చువల్లీ. హీ అవును. వాజ్ నాట్ పిక్డ్ యాక్చువల్లీ. రెస్ట్ అవును. ఇచ్చారు అతను. బట్ స్టిల్ ఇండియా వన్. అంటే అవును. ఒకళ్ళు ఉంటారు, ఒకళ్ళు లేరు అనే విషయం మనం ఎప్పుడు కూడా అది చేసుకోకూడదు. బికాస్ ఇండియాకు అటువంటి టాలెంట్ వస్తుంది. సో టీమ్ స్పిరిట్ అది. దట్స్ అ గుడ్ దిస్ థింగ్, ఎ గుడ్ సైన్ యాక్చువల్లీ, టు ఓకే. బి ఫ్రాంక్. సార్, రేపు గనక మనం మ్యాచ్‌లో జరిగేటువంటి పరిణామాలను చూసుకుంటే టీమ్ గావచ్చు, అక్కడ కండిషన్స్ గావచ్చు, పిచ్ కండిషన్ గావచ్చు, ఏదేమైనప్పటికీ రేపు ఆడబోయే ఆటగాళ్ళల్లో ఎవరు టాప్ 10గా నిలిచేటువంటి అవకాశం ఉంది? యాస్ పర్ యూర్ అనాలిసిస్ రేపు జరిగేటువంటి. ఐ థింక్ వి హావెంట్ సీన్ హై స్కోరింగ్ మ్యాచెస్ ఎక్కువగా చూడలేదు. నిన్న 180 అనేది హై స్కోరింగ్ మ్యాచ్ అయింది. అండ్ మొన్న అవును. శ్రీలంక వర్సెస్ బంగ్లాదేశ్, సారీ ఆఫ్ఘనిస్తాన్ కూడా 170. బట్ 200 స్కోర్స్ చూడలేదు. బికాస్ దెర్ ఈస్ డెఫినెట్లీ సంథింగ్ ఫర్ ద బౌలర్స్ ఇన్ దుబాయ్ యాక్చువల్లీ. కండిషన్స్ హ్మ్. కొంచెం స్లోగా ఉండడంతో పిచెస్ బౌలర్స్ కూడా రాణిస్తున్నారు, స్పిన్నర్స్ ఎక్కువగా రాణిస్తున్నారు. అవును. కుల్దీప్, అక్షర్ పటేల్ లాంటి వాళ్ళు చాలా సక్సెస్ సాధించారు, మనం చూసాం స్లో బౌలర్స్. హార్దిక్ హాస్ బీన్ గుడ్ యాక్చువల్లీ, బుమ్రా ఆడినప్పుడు బుమ్రా. సో అవును. నేనేమనుకుంటానంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఇప్పుడు మళ్ళీ అగైనెస్ట్ అందరితో ఆడాల్సింది. ఇండియా శ్రీలంక ఆడతారు, బంగ్లాదేశ్ ఆడతారు. ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు సూపర్ 4 కదా ఇది. సూపర్ హ్మ్. 4 లో వీళ్ళందరితో ఆడాల్సిందే. టీంలో అందరూ ఓళ్ళు మళ్ళా ఐ థింక్ ఆడాల్సిందే. సో పాకిస్తాన్ తోటి జరిగే మ్యాచ్ అఫ్ కోర్స్ చాలా ఇంపార్టెంట్. బికాస్ ఇప్పుడు సెమీఫైనల్ అయిపోయింది, సెమీఫైనల్ లో గెలిచారు. సో రేపు ఫైనల్ అనుకోండి. హ్మ్. ఆరు లేకుంటే క్వార్టర్ ఫైనల్ అయిపోయింది, సెమీఫైనల్. మరి పాకిస్తాన్ మళ్ళీ ఫైనల్ వస్తే పాకిస్తాన్ లో తోటి ఆడాల్సి ఉంటుంది. సో యూ కెన్ హూ టేక్ ఆర్ ద దట్. టాప్ 10 మెంబర్స్ అనొచ్చు మనం. మన టీమ్‌లో ఎవరు ఉండబోతుంది రేపు మన టాప్ 10లో ప్లేయర్స్? ఐ థింక్ బుమ్రా విల్ కమ్ బ్యాక్ యాక్చువల్లీ. బుమ్రా రావాల్సిందే. బికాస్ టీమ్ లో అవును. బుమ్రాను తీసుకునే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. బికాస్ టీమ్ లో ఉన్నాడు కనుక ఫిట్నెస్ ఒకటే ప్రాబ్లమ్ అతనికి. ప్రతి మ్యాచ్ ఆడలేకపోతున్నాడు. బట్ అదర్వైజ్ అంటే కొంచెం రెస్ట్ ఇవ్వడం చూస్తున్నాం అతనికి. బట్ అవును. అదర్వైజ్ మిగతా వాళ్ళు అందరూ ఉండాల్సిందే. శుభ్మన్ గిల్ అండ్ అభిషేక్ విల్ ఓపెన్ అగైన్. సూర్యకుమార్ యాదవ్, తిలక్ అండ్ సంజు శాంసన్ డిడ్ గుడ్ జాబ్. నిన్న మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు కూడా వచ్చింది అతనికి. అవును. అండ్ హార్దిక్ పాండ్యా, మీకు అక్షర్ పటేల్ లాంటి ప్లేయర్స్ ఉండడం. అండ్ బికాస్ మీకు చివరి వరకు కూడా బ్యాటింగ్ లైనప్ ఉంది, అంటే ఒక డీప్ గా బ్యాటింగ్ లైనప్ ఉంది ఇండియాకు. సో ఓకే. ఐ థింక్ దీస్ హర్షదీప్ డ్రాప్ చేసి బుమ్రాని తీసుకురావడం అనేది ఒక చేంజ్ చూడబోతున్నాం మనం. ఆర్ ఈ కెన్ బి కంటిన్యూడ్ ఆల్సో ఇఫ్ ప్రాబ్లమ్ ఏమి లేదు. అగైనెస్ట్ పాకిస్తాన్. పాకిస్తాన్ అంత స్ట్రాంగ్ గా కనబడలేదు ఎట్ ప్రెసెంట్. అవును. బట్ ఇట్స్ గోయింగ్ టు బి అన్ ఇంట్రెస్టింగ్ బ్యాటిల్, నో డౌట్. అండ్ మొన్నటికి రేపటికి నేను అనుకుంటాను ఒక డిఫరెన్స్ అయితే చూడబోతున్నాం మ్యాచ్. ఓకే. సార్, లాస్ట్ అండ్ ఫైనల్ క్వెషన్ చెప్పండి. రేపు జరగబోయే మ్యాచ్‌కి టాస్ ఏమన్నా కీ పాయింట్‌గా మలిచేటువంటి అవకాశం ఉందా? ఇరు టీమ్‌లకి. మన టీమ్ అని గాదు, వాళ్ళ టీమ్ అని గాదు. ఒక టాస్ అనేది ఒక ఒక పాజిటివ్ వైబ్స్ ఇచ్చేటువంటి కార్యక్రమం ఉంది గాబట్టి, అటు ఇండియా గెలిస్తే ఏం ఎంచుకోవచ్చు, ఐదర్ పాకిస్తాన్ గెలిస్తే ఏం ఎంచుకోవచ్చు అనేటువంటి అంచనాలు రోజు రోజు పెరిగిపోతున్నాయి. మరీ ముఖ్యంగా రేపు పెరిగిపోతుంది సార్. అక్కడ ఉన్నటువంటి హ్యూమిడిటీ గావచ్చు, వెదర్ కండిషన్స్ బట్టి. ఏమి ఎంచుకోవాలి సార్ మన ఇండియా ఫర్ ద కాజ్ యా, ఆఫ్ ప్లేయింగ్ టాస్ విన్నింగ్ అంటే? అబ్సల్యూట్లీ. టాస్ అని మీరు అన్నట్టుగా సురేష్ కొన్ని సందర్భాల్లో కీలకంగా ఉంటది. అంటే యెస్. కండిషన్స్ కొంచెం బౌలర్స్ కు హెల్ప్‌ఫుల్ గా ఉన్నప్పుడు, అవును. వికెట్ పనిలో ఏదైనా మాయిశ్చర్ ఉన్నప్పుడు ఎనీ కెప్టెన్ వుడ్ లవ్ టు బౌల్ ఫస్ట్ అండ్ హ్మ్. అపోజిషన్ కొంచెం ప్రెషర్ లో ఉంచడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. అది దట్ వి కెనాట్ సే నౌ యాక్చువల్లీ బికాస్ టాస్ విషయం. బట్ నాకేమనిపిస్తది అంటే ఇండియా చేజ్ చేశా గానీ, హ్మ్. బ్యాటింగ్ ఫస్ట్ చేశా లేకుంటే చేజ్ చేశా గానీ, ఐ థింక్ ఇండియాకి ఆ ఎబిలిటీ ఉంది అసలు యాక్చువల్లీ. బికాస్ ఓకే. ఇప్పుడు ఈ టోర్నమెంట్ లో ఉన్నటువంటి ఫార్మ్ ఇప్పటివరకు అన్‌బీటెన్ గా ఉన్నారు గనుక, ఇదే అవును. మొమెంటం ఫార్మ్ కొనసాగినట్లంటే ఐ థింక్ ఇట్ వోంట్ బి డిఫికల్ట్ ఫర్ ఇండియన్స్ టు మేక్ ఇట్ టు ద ఫైనల్స్. అండ్ మరొక
కప్ డిఫెండ్ చేసుకోవడానికి. బికాస్ శ్రీలంకలో కూడా మనం చూసాం, అద్భుతంగా రాణించారు లాస్ట్ టైం. అండ్ అప్పుడు సిరాజ్ ఇప్పుడు రెస్ట్ ఇచ్చారు సిరాజ్కు. అవును. సో మనం అన్నాం కదా, సిరాజ్ లేకుండా కూడా ఇప్పుడు మరొక టీం తయారవుతుంది. అంటే అటువంటి బౌలర్స్ ఉన్నారు ఇండియాకి. రానే వచ్చాడు, ఫిల్ చేస్తున్నాడు. సో ఐ థింక్ నాకేమనిపిస్తుంది అంటే, ఐ థింక్ ఇట్స్ ఎ వెరీ గుడ్ టీమ్ యాక్చువల్లీ డూయింగ్ వెల్ నౌ. అండ్ మొమెంటం అనేది కంటిన్యూ చేసినట్టయితే ఇట్ వోంట్ బి డిఫికల్ట్, బికాస్ పాకిస్తాన్ అంత టఫ్ టీమ్ గా ఇట్ ప్రెసెంట్ కనబట్టలేదు. బట్ దేర్ ఆర్ టాలెంట్. మీరు అన్నారు కదా, అయూబ్ అన్నారు కదా, టుమారో ఈ మైట్ షేన్ యాక్చువల్లీ ఐ థింక్ 0 నుండి ఒక 50 కూడా కొట్టవచ్చు అతడు, ఒక పెద్ద స్కోర్ కూడా చేయవచ్చు. బికాస్ ఈస్ ఎ టాలెంటెడ్ క్రికెటర్ అండి, మంచి టాలెంట్ ఉంది, స్పార్క్ ఉండేది. అండ్ మిగతా ప్లేయర్స్ కూడా ఆగా లాంటి ప్లేయర్స్ ఉన్నారు, ఆఫ్రిది, వాళ్ళకి దే గట్ గుడ్ సైడ్. సో ఇట్స్ గోయింగ్ టు బి ఇంట్రెస్టింగ్ మ్యాచ్ యాక్చువల్లీ. బట్ కైండ్ ఆఫ్ ఫార్మ్ ఇండియన్స్ ఆర్ ఇన్ యాక్చువల్లీ, they should not face I think అంత డిఫికల్ట్ కాకపోవచ్చు. లెట్స్ విష్ ఇండియా ఆల్ గుడ్ లక్ ఇన్ టుమారోస్ మ్యాచ్. ఎస్ సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. మీకున్నటువంటి నాలెడ్జ్ నిజంగా రేపటి జరగబోయే మ్యాచ్ ని కూడా సునాయాసంగా గెలిచి భారత్ ఒక పేరు సాధించాలని చెప్పేసి మీతో పాటు మా హిట్ టీవీ ప్రేక్షకులు కూడా ఆలోచిస్తున్నారు. అదే క్రమంలో మీ యొక్క ఇంటర్వ్యూ కూడా ప్లాన్ చేయడం మా వ్యూవర్స్ కి ఎంతో ముఖ్యమైనటువంటిగా మీరు ఇచ్చినటువంటి 10-15 నిమిషాలైనా కూడా మాకెంతో ఇట్స్ అన్ గాడ్ మేక్స్ అన్నట్టుగా అనిపించింది సార్. నిజంగా మీతో మాట్లాడుతున్నంతసేపు కూడా మై ప్లెజర్ ఆల్వేస్ సురేష్. యాక్చువల్లీ చెప్పాను కదా, రీసెంట్ గా మొన్ననే వచ్చాను. లాంగ్ జర్నీ, 38 hours వరకు జర్నీ చేయాల్సి వచ్చింది కెనడా నుంచి జర్మనీ. ఆ రోజు కూడా మనకి ఇంటర్వ్యూ ఉంటే గానీ బై ద టెక్నికల్ ఇష్యూస్ కూడా మీరు రాలేకపోయారు. కొంచెం నేను టైం ఇవ్వలేకపోయాను నిన్న, బికాస్ ఆఫ్ ఇప్పుడు మీకు తెలుసు కదా ఈ టైం కూడా ఎట్లా ఉందంటే, పితృపక్షాలందరికీ కూడా చాలా ఇంపార్టెంట్ డేస్ లో ఉన్నాం అందరం కూడా అసలు. ఓకే, చంద్రగ్రహణం తర్వాత వచ్చి మళ్ళీ సూర్యగ్రహణంతో ఎండ్ అయ్యేటటువంటి రోజులన్నీ కూడా చాలా ఇంపార్టెంట్ డేస్ ఇవన్నీ కూడా, అందరి లైఫ్ లో కూడా మంచి కోరాలి. అండ్ ఐ విష్ యూ ఆల్ గుడ్ లక్, విష్ యువర్ టీవీ వ్యూవర్స్ గుడ్ లక్ యాక్చువల్లీ. విల్ కంటిన్యూ టు డూ సచ్ షోస్, నో ప్రాబ్లం అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ ఫర్ యువర్ టైం సార్. రైట్, ఇది వ్యూవర్స్ రేపటి జరగబోయేటువంటి మ్యాచ్ లో కావచ్చు, లోపల జరిగేటువంటి టెక్నికల్ ఇష్యూస్ వల్ల ఏదైనా తారతమ్యాలు అయితే అక్కడ ఉన్నటువంటి బౌలర్స్ ని దింపేటువంటి భారీ బందోబస్తులో ఇండియా ఉంది. ఇండియా ఎక్కడికి తగ్గదు. అక్కడ ఉన్నటువంటి ఆలోచనను మేధోమథనను ముందుగానే పసిగట్టి బౌలర్స్ పంపిస్తారా లేదంటే బ్యాట్స్మెన్ దింపుతారనే కోణంలో ఉన్నారు. ఏదేమైనప్పటికీ ఐదర్ టాస్ గెలిచినా ఓడినా భారత్దే విజయం అంటూ చాలా మంది హర్షం వ్యక్తం చేస్తున్నారు. రేపటి మ్యాచ్ లో అయిపోయాక ఈ యొక్క కమెంటరీని మనం వినే ప్రయత్నం చేద్దాం. థ్యాంక్ యూ వ్యూవర్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి హిట్ టీవీ. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్, హిట్ టీవీ యాప్, ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.